హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజైతే మనం క్యారెట్ హల్వా అయితే చేసుకుందాం. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. క్యారెట్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని సైడ్స్లో ఇలా కట్ చేసుకోండి. సైజ్లో కట్ చేసుకున్నాక పైన స్కిన్ మొత్తాన్ని తీసేయండి. ఇలా క్యారెట్స్ మొత్తాన్ని క్రియేట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని గీ అయితే యాడ్ చేసుకోండి. గీ అయితే హీట్ అయినాక గ్రేట్ చేసుకున్న క్యారెట్ మొత్తాన్ని దాంట్లోకి వేసుకోండి. క్యారెట్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. క్యారెట్లోకి అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఎంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇలా మంచిగా మిల్క్ మొత్తం బాయిల్డ్ అయినాక దాంట్లో షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి 2 or 3 యాలకులు తీసుకొని బాగా గ్రాప్ చేసుకొని దాంట్లోకి అయితే మిక్స్ చేయండి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మిల్క్ మొత్తం ఇలా అబ్జర్వ్ అయితే అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిల్క్ అయితే అబ్జర్వ్ స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి గీ యాడ్ చేసి క్యాష్యూస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన క్యాష్యూస్ మొత్తాన్ని తీసుకొని హల్వాలోకి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బౌల్ తీసుకొని క్యారెట్ హల్వాని అయితే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.